లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ప్రియమైన వాళ్ళ ఈ మాట ఆది అపోస్తలులు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు, నరరూపిగా ప్రాణం పెంచినాడు, కలువరిశిలలో వధింపబడి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన తర్వాత దాదాపు 40 రోజులు శిష్యులందరూ కనబడి ఎవరైతే ఆయన మీద అపనమ్మకం పెట్టుకున్న వారందరినీ స్థిరపరిచినాక సంఘమును స్థాపించబడ్డది, సంఘం ఏర్పాటు చేయబడ్డది. ఆ సంఘంలో ఉన్న మొదటి ఆ తరం వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. వీళ్ళు ఎట్లున్నారు అంటే, బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు ఎడతెగకై ఉండిరి అని రాయబడ్డది. కానీ అక్కడ ఇంకో మాట, చక్కని మాట ఏం రాశారు అంటే 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేకమైన మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. ప్రేమైన వాళ్ళారా, ఈ సంఘంలో అపోస్తల బోధ సహవాసం రొట్టె విరుచుట ఎడతెగని ప్రార్థన జీవితం ఉంటే ఏమైందంటే ప్రతి వానికి భయం ఉంటుంది. భయం ఎందుకు ఉండాలి అంటే, దేవుని భయము పవిత్రమైంది, యెహోవా యందలి భయము మొట్టమొదట పవిత్రమైంది అని రాసింది. ఎప్పుడైతే దేవుని భయంలో ఉంటామో మనం పవిత్రతగా ఉండే అవకాశం ఉంది. పవిత్రత లేక అపవిత్రత ఉన్న కారణాన దేవుని వలన మనకి ఎట్లాంటి మేలు వస్తలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఉంటాం, మందిరానికి పోతున్నాం, కానీ ఏళ్ళ నుంచి మందిరానికి పోతున్నాం, ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో మేలు మాకు రాలేదు అని చెప్పి వెనుకబడిన తరం ఉంటుంది ఒకటి, వెనుకబడిన గుంపు ఉంటుంది ఒకటి. అయితే ఇక్కడ ఏముంటున్నాడు ప్రభు, వీరు అపోస్తల బోధలో సహవాసంలో రొట్టె విరుచుటలో ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉన్న కారణాన భయం ఉందంట. సంఘంలో ఈనాడు భయం లేదు. ఆయన కన్నా నేనేం తక్కువ, నాకన్నా ఆయనేం తక్కువ, ఇట్లా అయిపోయింది. ఆయననే చెప్పేది, నాకు తెలియదు ఆ పద్ధతులు అని ఇట్లా అనుకుంటారు. మందిరంలో అసలు భయం లేకుండా పోయింది. ఎవరు చెప్పినా ఒక క్రమం అనేది తెలుస్తలేదు. వాక్యం అందరికీ నాకు తెలుసు అనుకుంటున్నారు, కానీ వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ వాక్యం పాటించడం లేరు. సరే, వాక్యం ఏంది, నలుగురిలో నేను మంచి వాక్యం తెలుసు అని చెప్పగలుగుతున్నాం, కానీ రహస్యంగా వ్యక్తిగతంగా వాక్యానుసారమైన నడవడి మన కుటుంబంలో, మన జీవితంలో, మన సంఘంలో నడిపించడానికి అవకాశం కుదురుతలేదు. నడవలేకపోతున్నాం, పడిపోతున్నాం. ఇది ఒప్పుకోవాలి. ఎవరమైనా నేను చేసే రహస్యాలు ఎవరికి తెలుస్తాయిలే అని అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్య వెలుగులో నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో ఆటోమేటిక్ వేరేలోకి భయం వస్తుంది. మనం వాక్యానుసారంగా లేకపోతే ఎవరికి ఏది చేయరు, అది మన జీవితం, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వీరు ఏం చేశారంటే, దేవుని కార్యాలలో నమ్మకంగా ఉంటే అద్భుతాలు చేసినాడు దేవుడు, సూచక్రియలు చేసినాడు. ఆ అపోస్తలుల ద్వారా అనేకమైన మహత్కార్యాలు జరిగినాయి అంటే రాయబడ్డది. ఈనాడు మనం ఏమంటే అద్భుతాల కొరకు పరిగెడుతున్నాం, స్వస్థతల కొరకు పరిగెడుతున్నాం, కానీ ఈ 4 విషయాలు నా జీవితం ప్రియమైన వారిలారా గుర్తుపెట్టుకోండి. ఒక రక్షింపబడిన వ్యక్తికి భద్రత అనేది అవసరం. రక్షణ పొందిన ఈ విశ్వాసికి ప్రార్థన, సహవాసము, బోధ, రొట్టె విరుచుట, ఇవి 4 గోడలుగా అతన్ని భద్రపరిచేదిగా ఉన్నాయి. ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా గాలి వాతావరణానికి మనిషి ఎట్లా ఇల్లు సంపూర్తి కాదో కొట్టబడతాడో అట్లనే కొట్టబడతాడు. శత్రువు ఎక్కడేనో దాడి చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ అపోస్తల బోధ సహవాసం రొట్టె విరుచుట ఇవి మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడంటే పైన ఉన్నవాడు, ఆయన ఆరోహణమైనాడు కాబట్టి ఆయన పైకి ఎన్ని కప్పుగా మన పక్షంలో ఉంటాడు. నాడు ఇశ్రాయేళ్లకు పగలు మేఘస్తంభం అంటే ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది కదా. అగ్నిస్తంభం ఎక్కడ ఉంటుంది అంటే పైన ఉంటుంది కదా. అదే రకంగా ఈ 4 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో, అపోస్తల బోధ సహవాసం రొట్టె విరుచుట ఎడతెగని ప్రార్థన, ఈ 4 గోడలు నువ్వు కలిగి ఉన్నావో, యేసు ప్రభు నాడు ఇశ్రాయేళ్లకు ఉన్నట్టే నీ మీద, నా మీద మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా, కప్పుగా ఉంటాడు. ఒక విశ్వాసి భద్రతలో ఉంటాడు మందిరంలో ఉంటే. ఒక విశ్వాసికి శత్రువు యొక్క దాడులు ఏమైనా పని చేయకుండా ఉంటాయి. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో ఈ అపోస్తలులకు కలిగి ఉన్న లక్షణాలు మనం కలిగింది ఖచ్చితంగా ఇవి పాటించినప్పుడు మనము సమాధానంగా కొనసాగే వారమై ఉంటాం. దేవుని మహిమ కొరకు జీవించే వారమై ఉంటాం. అద్భుతాలు సంఘంలో చూడగలుగుతాం. దేవుడి కృపని మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
నాడు అపస్తుల వల్ల మేము కూడా కొనసాగుట కృపనీయండి. మా జీవితంలో ఏవైతే లేవో వాటిని కలిగి ఉండడానికి నీ వాక్యం చేత మనం భద్రపరిచి నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.